Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకానికి 100 రోజులు పూర్తయ్యాయి. మహిళలకు స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోంది. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు 169 బస్సుల్లో 49,000కు పైగా మహిళలు ప్రయాణించారని అధికారులు చెబుతున్నారు. వారి ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి 45,89,94,000 రూపాయలు రీఎంబర్స్మెంట్ రావాల్సి ఉందన్నారు. జిల్లాకు మరో 100 బస్సులు అదనంగా కేటాయించాలంటున్న కాకినాడ జిల్లా ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పేరిట రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రారంభించింది. ఈ వాళ్ళకి ఖచ్చితంగా 100 రోజులు పూర్తయింది. ఆర్టీసీ బస్సులో మహిళలు చాలా స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఆర్టీసీ జోలికి రాకుండా ఆటో ఎక్కిన వారంతా కాకినాడ జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు మనతో ఉన్నారు. అసలు జిల్లాలో ఎన్ని బస్సులు, ఇప్పటిదాకా ఎంతమంది, గణాంకాలు అడిగి తెలుసుకుందాం. మరి ఆర్టీసీకి ఈ స్త్రీ శక్తి ద్వారా మంచి డిమాండ్ పెరిగింది సార్. ఎలా ఉంది మీకు మన జిల్లా వ్యాప్తంగా? అందరికీ నమస్కారం అండి. 15 ఆగస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మా కాకినాడ జిల్లాలో 169 బస్సుల్లో ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేసాం. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణం అలౌ చేసాం. దీని నుంచి ఇది మహిళల నుంచి చాలా స్పందన చాలా బాగుంది. దీంట్లో మనకి ఇప్పటివరకు కూడా ఈ 100 రోజులలో మనకి 49,30,000 మంది మహిళలు ప్రయాణం చేశారండి. దీనికి 45,45,89,94,000 రూపాయలు ఖర్చు దీనికి ఉచితంగా మనం ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రయాణికులు మొత్తం ప్రయాణికుల్లో 62% మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. ఇది సక్సెస్ఫుల్గా కాకినాడ జిల్లాలో నడుస్తోందండి. దీనికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన ఉంది. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రతి శనివారం కూడా వాడపల్లికి మేము కాకినాడ జిల్లా నుంచి తుని నుంచి 3 బస్సులు, ఏలేశ్వరం డిపో నుంచి మన జిల్లాలో కాకినాడ జిల్లాలో 3 బస్సులు ఉన్నాయి, 3 డిపోలు ఉన్నాయండి. ఒకటేమో కాకినాడ డిపో, ఏలేశ్వరం డిపో, తుని డిపో. టోటల్గా మనకి సుమారు 300 బస్సులు అవుతున్నాయి. అందులో 169 బస్సుల్లో మాత్రమే ఈ యొక్క ఉచిత ప్రయాణం అని ఏర్పాటు చేస్తామండి. సార్, ముఖ్యంగా మన జిల్లా పరిశీలిస్తే తెలుపులమ్మ లోవ, అన్నవరం, పిఠాపురం పాదగా క్షేత్రం, శ్రీవల్లభ సంస్థలు, అదేవిధంగా సామర్లకోట భీమేశ్వర స్వామి, ఇంకా కొన్ని ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు వెళ్ళే భక్తుల సంఖ్య బాగా అధికంగా బస్సులు ఈ ఉచిత బస్సుల్లో ప్రయాణించేటువంటి మహిళల సంఖ్య బాగా పెరిగిందండి. తద్వారా ఏంటంటే మనకి అన్నవరం, ఇప్పుడు కాకినాడ నుంచి ఇప్పుడు ఇవాళ శనివారం, సో వాడపల్లి నుంచి వచ్చి కాకినాడ నుంచి పిఠాపురం, తుని, అన్నవరం ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్ని చూడడానికి పొద్దున్న ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు చాలా ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి కొంచెం పుణ్యక్షేత్రాలు కొంచెం తగ్గొచ్చు, కానీ వారాంతంలో మాత్రం శనివారం ఆదివారంలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి. సార్, గతంలో ఈ జిల్లా నుంచి పంచారం క్షేత్రాలు అయిపోయిన తర్వాత నవజనార్దన్ క్షేత్రాలకి, సప్త శ్రీనివాస క్షేత్రాలకి బస్సులు వేసేవారు. అలాంటి ప్రపోజల్ ఇప్పుడు కూడా మేము శబరిమల ఇప్పుడు కార్తీక మాసం స్పెషల్స్ అన్నీ అయిపోయినాయండి. మేము కార్తీక మాసం సందర్భంగా మేము అమరావతి అంటే పంచారామాలకి బస్సులు తిప్పాము. అదేవిధంగా రోజు ఒక శ్రీశైలంకి స్పెషల్ బస్సు కూడా తిప్పాము. ఇప్పుడు ఈ కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నవజనార్దనాలు కానీ మిగతా తిప్పుతున్నాం, సప్త శ్రీనివాసాలకి బస్సులు తిప్పుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మాకు 20 బస్సులకి శబరిమలకి టార్గెట్ ఇచ్చారు. ఆల్రెడీ 10 బస్సులు బుక్ చేసి పంపడం జరిగింది. ఇంకా 10 బస్సులను కూడా ఈ జనవరి లోపల పంపిస్తాము. మీరు చెప్పినట్టుగా అన్ని పుణ్యక్షేత్రాలకి కూడా బస్సులు ఏర్పాటు చేయడానికి మేము అరుణాచలంతో పాటు అన్నింటిని కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు ఇంత భారం పడుతుంది ఆర్టీసీ డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఏమైనా చేస్తుంది సార్? ఎప్పుడు చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? ప్రభుత్వం మనకి స్త్రీశక్తి పథకం ద్వారా ఏవే టికెట్లు ఇష్యూ అవుతున్నాయన్నది అన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు సమాచారం మనం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలకి 0 టికెట్ ఇష్యూ చేస్తాం. దాంట్లో టికెట్ వాల్యూ ఎంత అన్నది తెలుస్తుంది. కాబట్టి ఎవరి మంత్ మేము ప్రభుత్వానికి సమాచారం తెలియజేస్తున్నాం. తద్వారా మాకు వాళ్ళు గవర్నమెంట్ నుంచి మాకు రీయింబర్స్మెంట్ వస్తుంది. మీరు పేపర్లో చూసే ఉంటారు, ప్రభుత్వం 400 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసింది.
సో ప్రభుత్వం పూర్తిగా మాకు శ్రీశక్తి ద్వారా ఖర్చు అయినంత తిరిగి ఇస్తుందని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ శ్రీశక్తి వేదికని పెట్టిన తర్వాత బస్సులో డిమాండ్ పెరిగింది కాబట్టి కాకినాడ జిల్లాకి మరి 100 బస్సులు కావాలని మేము పై అధికారులకు తెలియజేయడం జరిగింది. అదే సార్, ఇప్పుడు 100 బస్సులు అడిగాము. రాబోయే రోజుల్లో 50 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. 50 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత రిలీజ్ అయిన డీజిల్ బస్సుల్ని ఈ యొక్క మహిళా పథకం ప్రకారం ఎక్కువ రూట్లో తిరిగే బస్సులో పెడతాము. అదేవిధంగా మరొక 50 బస్సులు కూడా అడిగాము. ఇవన్నీ వస్తే ప్రయాణికులకి మరింత సౌకర్యంగా ఉంటుందని ఆశిస్తున్నాం. కాకినాడ జిల్లాలో 3 డిపోల ద్వారా 169 బస్సుల్లో శ్రీశక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. ఇదే సమయంలో ఎవరైతే టికెట్ కొనుగోలు చేసి వెళ్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు బస్సులు కావాలని కోవడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ నష్టాల బాటలో వెళ్లకుండా ప్రభుత్వం కూడా ఇటీవల 400 కోట్లు రిలీజ్ చేసింది కాబట్టి జిల్లా వాటా కూడా వస్తుంది. ఖచ్చితంగా మహిళలకి అనువుగా ఈ బస్సు ట్రిప్పులు తిప్పడంతో పాటు కొత్తగా వచ్చే ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా కూడా భారం తగ్గుతుంది. తద్వారా ప్రయాణం మరింత సులభం అవుతుందని జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ.